శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చక్కటి హితబోధ చేస్తున్నాడు. ఆందోళనతోటి నిద్రపట్టక భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయంతో తాను చేసినటువంటి తప్పులన్నీ గుర్తుకొస్తుండగా మిక్కిలి వ్యధ పొందినటువంటి ధృతరాష్ట్రుడు చిత్తశాంతి పొందడం కోసమని విదురుణ్ణి పిలిచి, మంచి మాటలు చెప్పయ్యా, నీ మాటలు వింటుంటే కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అడిగితే, అప్పుడు నీతి బోధ అంతా కూడా చేస్తున్నాడు విదురుడు. అనేకములైనటువంటి మంచి విషయాలన్నీ కూడా చెప్పాడు. మహారాజా, నువ్వు సమానమైనటువంటి వర్తన కలిగి నీ కొడుకుల యందు నీ సోదరుడి కొడుకుల యందు కూడా సమానమైనటువంటి వర్తన కలిగి ఉండి వాళ్ళ రాజ్యానికి వాళ్ళకి ఇచ్చేవంటే కనుక అప్పుడు నీకు కీర్తి కలుగుతుంది, నీ మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది, నీ కొడుకులు రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని కూడా విదురుడు చెప్పాడు. చెబుతూ ఇంకా చెబుతున్నాడు ఆయన, అష్టౌ గుణాః పురుషం దీపయంతి ప్రజ్ఞా చ కౌల్యం చ శృతం దమశ్చ పరాక్రమశ్చ బహుభాషితా చ దానం యథాశక్తి కృతజ్ఞతా చ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, 8 గుణాలు మనిషిని వెలుగులోకి తీసుకొస్తాయ్యా. అవి ఏంటంటే తెలివితేటలు ఉండడము, మంచి కులంలో పుట్టడము, చక్కటి విద్య కలిగి ఉండడము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, పరాక్రమము కలిగి ఉండడము, మితంగా మాట్లాడడము, శక్తిని అనుసరించి దానం చేస్తూ ఉండడము, కృతజ్ఞత కలిగి ఉండడము అనేటువంటివయ్యా. ఈ 8 గుణాలు మనిషికి ఉంటే కనుక అతడు వెలుగులోకి రావడమే కాదయ్యా, చక్కగా ప్రకాశవంతంగా ఉంటాడు మనిషి. అంతేకాకుండా చాలా హాయిగా కూడా ఉంటాడు, ప్రశాంతంగా కూడా ఉంటాడు. ఏతాన్ గుణాన్ స్థాత మహానుభావాన్ ఏకో గుణ సంశ్రయతే ప్రసహ్య రాజా యదా సత్కురుతే మనుష్యం సర్వాన్ గుణానేష గుణో బిభర్తి. అయితే ఈ 8 గుణాలు చాలా గొప్పవైనప్పటికీ ఒక్క గుణం మటుకు వీటినన్నిటినీ కూడా పట్టి నిలుపుతుందయ్యా. అదేంటంటే రాజు యొక్క సత్కారం పొందడం. రాజు ఆ మానవుడిని సత్కరించేప్పుడు ఆ పై గుణాలన్నింటినీ కూడా ఈ ఒక్క గుణమే గొప్ప నిండుదనాన్ని తీసుకొస్తుందయ్యా రాజసత్కారం లభిస్తే. గుణాదశ స్నానశీలం భజంతే బలం రూపం స్వరవర్ణ ప్రశుద్ధి స్పర్శశ్చ గంధశ్చ విశుద్ధతా చ శ్రీః సౌకుమార్యం ప్రవరాశ్చ నార్యః. అంతేకాదయ్యా, 10 మంచి ఇంకో గుణాలున్నాయి. అవి స్నానశీలం కలిగినటువంటి వాటికి లభిస్తాయ్యా. అవి ఏంటంటే బలము, రూపము, చక్కగా శుద్ధమైనటువంటి అంటే చక్కటి కంఠస్వరము, స్పష్టమైనటువంటి వర్ణోచ్చారణ, అక్షరాలను చక్కగా పలకడం, సుకుమారమైనటువంటి శరీరము, సువాసన, శరీర శుద్ధి, శోభ, లావణ్యము, ఈ ఉత్తమ స్త్రీలు, ఇలాంటివి 10 గుణాలు కూడా మంచి స్నానశీలం కలిగినటువంటి వాటికి లభిస్తూ ఉంటాయ్యా. గుణాశ్చ షట్మితభుక్తం భజంతే ఆరోగ్యమాయుశ్చ బలం సుఖం చ అనావిలం చాస్య భవత్యపత్యం నైచైన మద్యో నయితి క్షిపంతి. అలాగే మితంగా తినేటువంటి వాడు, ఆహారాన్ని మితభుక్ అంటే మితంగా ఆహారాన్ని స్వీకరించేటువంటి వాడికి కూడా 6 గుణాలు కలుగుతాయ్యా. అవి ఏంటంటే ఆరోగ్యము, ఆయుర్దాయము, బలము, సుఖము, రోగరహితమైనటువంటి సంతానము,
అంతేకాకుండా ఎవరు వాడిని తిండిపోతున్న ఆక్షేపించరు. అటువంటి నిందపాలు అవ్వకుండా ఉండడం, ఈ గుణాలు వాడికి లభిస్తాయి. అకర్మశీలంచ మహాశనంచ లోకద్విష్టం బహుమాయం నృశంసం అదేశకాలజ్ఞమనిష్టవేషం ఏతాన్ గృహేణ ప్రతివాసయేత. అలా కాకదయా, ఈ సోమరిగా ఉంటాడు, ఈ అకర్మశీలుడు, ఏ పని చేయడు. అలాగే మహాశనం అంటే తిండిపోతుగా ఉంటే కనుక, అలాగే లోకద్విష్టం అంటే లోకులందరినీ కూడా ద్వేషించేటువంటి వాడిని, మాయల మారిని, క్రూరాత్ముణ్ణి, దేశకాలాలు తెలియనటువంటి వాడిని, అసహ్యకరమైన వేషం వేసుకునేటువంటి వాడిని అసలు ఎవ్వరూ కూడా ఇంటిలో ఉంచుకోకూడదు. ఈ దుర్గుణాలు కలిగినటువంటి వాడు ఇంటిలో ఉండదగినటువంటి వాడు కాదు. కదర్యమాక్రోశకమశ్రుతంచ వనౌకసం ధూర్తమామిన్యమానినం వనౌకసం ధూర్తమమాన్యమానినం నిష్ఠూరిణం కృతవైరం కృతఘ్నం ఏతాన్ భృషాత్తోపి న జాతృయాచేత్. అలాగే పిసినుగొట్టు వాడిని, వదరుబోతుని, శాస్త్రం ఎరుగినటువంటి మూర్ఖుణ్ణి, అడవి మనిషిని, జోదగాన్ని, నీచుల్ని గౌరవించేవాడిని, క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని, పగపట్టేవాడిని, చేసిన మేలు మరిచేటువంటి వాడిని, మనకెంత కష్టం ఉన్నప్పటికీ అటువంటి వాడిని అసలు ఏమీ ఆశించకూడదయ్యా. సంక్లిష్ట కర్మాణమతి ప్రమాదం నిత్యానృతం చాదృఢభక్తికంచ విసృష్టరాగం పటుమానినంచాపి ఏతాన్న సేవేతన రాధమాన్షట్. అలాగే నీచుణ్ణి, ఎప్పుడు ఒళ్ళు మరిచి ఉండేటువంటి వాణ్ణి, నిత్యము అసత్యాలు మాట్లాడేటువంటి వాణ్ణి, దృఢమైనటువంటి భక్తి లేనటువంటి వాణ్ణి, స్నేహాన్ని విడిచిపెట్టేటువంటి వాణ్ణి, తానే గొప్పవాణ్ణని అనుకునేటువంటి వాణ్ణి, ఇలాంటి వాళ్ళని నరాధములు అంటారయ్యా. ఇటువంటి నరాధముల్ని ఎప్పుడూ కూడా సేవించకూడదు. సహాయ బంధనాహ్యర్థా సహాయాశ్చార్థబంధనా అన్యోన్య బంధనావేతౌ వినాన్యోన్యం న సిద్ధ్యతః. సంపదలు రావాలంటే సహాయకులు ఉండాలి. సహాయకులు ఉంటేనే సంపదలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కడి వలన ఆగిపోవు అన్ని పనులు కూడాను. ఎవరో కొంతమంది సహాయకులు ఉంటారు, మనకు సహాయం చేసేటువంటివి కొన్ని గుణాలు ఉంటాయి. ఇవన్నిటితోటి కుదిరితేనే మనకు సంపదలు అనేటువంటివి వస్తాయి. అందువలన సంపదలు సహాయాలతో ఎప్పుడు ముడిపడి ఉంటాయ్యా. అలాగే సహాయులు కూడా సంపదలతో ముడిపడి ఉంటారు. అందువలన సంపదలు, సహాయులు వీళ్ళిద్దరూ కూడా పరస్పరము కలిసే ఉంటారు తప్ప వేరుగా ఉన్నారు అంటే ఎవరికి ఉపయోగం లేదు. అందువలన అవి రెండు కలిసి ఉంటే కనుక ఫలిస్తాయి. ఉత్పాద్య పుత్రాన్ నృణాంశ్చ కృత్వా వృత్తించ తేభ్యో అనువిధాయ కాంచిత్ స్థానే కుమారీ ప్రతిపాద్య సర్వాః అరణ్య సంస్థోధము నిర్బుభూషేత్. మానవుడు సంతానాన్ని పొందుతాడు. అలాగే పుత్రుల్ని పొందినటువంటి వాడై వాడికి ఏమి అప్పు మిగల్చకుండా వాడికి తగిన వృత్తిని కాస్త కల్పించి, అలాగే పుత్రికలకి తగినటువంటి వరుల్ని ఇచ్చి పెళ్లి చేసి, ఆ తర్వాత అడవికి వెళ్ళి మునివృత్తిని అవలంబించాలయ్యా. అప్పుడు వానప్రస్థం స్వీకరించాలి. అంటే ఏంటి? గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని కని, ఆ సంతానాన్ని తగిన విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి, మగవాడికి ఒక వృత్తిని కల్పించి, వాడికి ఏ విధమైనటువంటి అప్పు మనం ఇవ్వకూడదు. మన వలన వాడు ఆ బాధపడకూడదు. అట్లాగే పుత్రికలు ఉంటే వాళ్ళకి చక్కటి మంచి సంబంధాలు చేసి చక్కగా వివాహాలు చేసి వాళ్ళని అత్తవారింటికి పంపించిన తర్వాత మునివృత్తిని అవలంబించాలి. ఇంకా అంతేకాని ఇంక ఈ సంసారం నంపడంతో మనకు పనేమి లేదు. వదిలిపెట్టేసి హాయిగా తపస్సు చేసుకోవాలి. హితం యత్ సర్వభూతానాం ఆత్మనశ్చ సుఖావహం తత్కుర్యాదీశ్వరే హ్యేతత్ మూలం సర్వార్థసిద్ధయే. ప్రాణులన్నిటికీ హితమైనటువంటిది, తనకు కూడా సుఖకరమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది దైవం పట్ల కూడా చెయ్యాలయ్యా.
సర్వ ప్రయోజనాలు కలగడానికి ఇదే మూలము. ఎందుకంటే మనం చేసేటువంటి హితాచరణం ఏదైతే ఉందో దానివలన భగవంతుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుద్ధి ప్రభావస్తేజశ్చ సత్వముత్థానమేవ చ వ్యవసాయశ్చ యస్య స్యాత్ తస్యావృత్తి భయం కుతః. అభివృద్ధి, ప్రభావము, తేజస్సు, సత్వము, ప్రయత్నము, నిశ్చయము, ఇవి 6 గుణాలు. ఏదైనా వృద్ధి ఉండాలి, మంచి ప్రభావం కలిగి ఉండాలి, తేజస్సు కలిగి ఉండాలి, సత్వం ఉండాలి, మంచి బలము సరైన విధంగా ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి, దాని మీద నిశ్చయం చేసుకోవాలి. ఇవి 6 కలిసి ఉంటే కనుక జీవనోపాధి గురించి భయం ఉండదు. ఈ వారి ఉన్నవాడికి తప్పనిసరిగా జీవనోపాధి లభించి తీరుతుంది. పశ్య దోషాన్ పాండవైర్విగ్రహే త్వం యత్ర వ్యధేయురపి దేవాః శశక్రాః పుత్రైర్వైరం నిత్యముద్విగ్నవాసః యశప్రణాశో ద్విషతశ్చ హర్షః. ఇప్పుడు పాండవులతో వచ్చినటువంటి వైరం వల్ల వచ్చేటువంటి దోషాలను ఆలోచించవయ్యా. వాళ్లతో వైరానికి దేవతలు, ఇంద్రుడే తల్లడిల్లిపోతారు పాండవులతో వైరం పెట్టుకుని. ఎందుకంటే బలవద్విరోధత అనేటువంటిది మంచిది కాదు. బలవంతులతో ఎప్పుడూ విరోధం మంచిది కాదు. అందువలన వాళ్ళు మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. ఆ పాండవులతోటి దేవతలే విరోధం పెట్టుకుంటే తల్లడిల్లిపోతారయ్యా. పుత్రులతో వైరం నిత్యము దుఃఖంతో బతకడం లాంటిదే. కీర్తి పోవడము, శత్రువులకి సంతోషం తప్ప మరేమీ లేదు. భీష్మస్య కోపస్తవ చైవేంద్రకల్ప ద్రోణస్య రాజ్ఞస్య యుధిష్ఠిరస్య ఉత్సాదయేల్లోకమిమం ప్రవృద్ధః శ్వేతోగ్రహస్థిర్యగివాపతన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, భీష్ముడు, నువ్వు, ద్రోణుడు, రాజైనటువంటి ధర్మరాజు, వీరి కోపం బాగా పెరిగి ఆకాశంలో అడ్డంగా తోచిన తోకచుక్కలాగా ఈ లోకాన్నంతటినీ కూడా రూపమాపుతుందయ్యా. తవ పుత్రశతం చైవ కర్ణః పంచ చ పాండవాః పృథివీ మనుషాశేయు అఖిలాం సాగరాంబరాం. నీ 100 మంది కొడుకులు, కర్ణుడు, పాండవులు కూడా 5గురు కలిసి సముద్ర పర్యంతము చుట్టుముట్టినటువంటి ఈ భూమినంతటినీ పాలింతురుగాక. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఏ విధమైన శత్రుత్వము లేకుండా ఈ 100 మంది ధృతరాష్ట్రులు, కర్ణుడు, పాండవులు 5గురు మొత్తం అందరూ కలిసి ఐకమత్యంగా ఈ మొత్తం పృథ్వీనంతా పరిపాలిస్తే ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ధృతరాష్ట్రావనం రాజన్ వ్యాఘ్రాః పాండుసుతాః మతాః మా వనం ఛింది సవ్యాఘ్రం మా వ్యాఘ్రాన్నీన సన్వనాత్ నస్యాద్వనం మృతే వ్యాఘ్రాన్ వ్యాఘ్రానస్యుర్రుతే వనం వనం హి రక్షతే వ్యాఘ్రైః వ్యాఘ్రాన్ రక్షతి కాననం. ఏమయ్యా, ఎక్కడైనా సరే పులులు లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే కనుక పులులు లేవు. అందువలన ఎందుకంటే పులులు లేకుండా అడవి ఉండడం అంటే క్రూర మృగాలు ఏవి లేవని తెలిస్తే అడవిని శుభ్రంగా నరికేసి అక్కడ కూడా ఇళ్ళు కట్టేస్తారు. అట్లాగే పులులు అందులో ఉంటే అడవిని నిలబడతాయి. ఎందుకంటే అడవిని రక్షిస్తాయి అవి. అడవి పులుల్ని రక్షిస్తుంది. ఈ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ధార్తరాష్ట్రుల్ని పాండుసుతులు రక్షించాలయ్యా. ఎందుకంటే ధార్తరాష్ట్రులు ఎటువంటి వాళ్ళు అంటే అడవిలాంటి వాళ్ళు. ఈ పాండుసుతులైనటువంటి పాండవులు ఎటువంటి వాళ్ళు, వ్యాఘ్రాలు లాంటి వాళ్ళు. అందువలన వనము ఏ విధంగా అయితే పులులతో కాపాడబడుతుందో ఆ విధంగా నీ కొడుకులు పాండవుల చేత కాపాడబడతారయ్యా. అందువలన అందరూ కలిసి ఉంటే కలిగేటువంటి ఉపయోగం అది. నతధేచ్ఛంతి కళ్యాణాన్ పరేషాం వేదితుం గుణాన్ యథైషాం జ్ఞాతుమిచ్చంతి నైర్గుణ్యం పాపచేతసః. పాపాత్ములైనటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషాలను తెలుసుకోవాలనుకుంటారు. గుణాల గురించి అసలు తెలుసుకుందామని అనుకోరు పాపాత్ములైన వాళ్ళు.
సజ్జనులైనటువంటి వాళ్ళు ఇతరుల యొక్క గుణాలనే తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళ దోషాలను తెలుసుకోవాలని అనుకోరు. అందువలన ఆ ఇతరుల యొక్క దోషబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అంటే దోషాలనే తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు పాపాత్ములయ్యా. అర్ధసిద్ధిం పరామిచ్చన్ ధర్మమే వాదితశ్చరేత్ నహి ధర్మాదపైత్యర్థ స్వర్గలోకాదివామృతం. పరమార్థం పొందాలనుకునేటువంటి వాడు ముందుగా ధర్మాన్ని ఆచరించాలి. ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తే కనుక పుణ్యమైనటువంటి గతులు కలుగుతాయి. వాడికి అమృతం స్వర్గాన్ని విడవనట్లుగా, అమృతం ఎక్కడ ఉందంటే స్వర్గంలో ఉంది. అందువల్ల అమృతం స్వర్గాన్ని విడవనట్లుగా అర్థం ధర్మాన్ని విడిచిపెట్టదు. అందువలన ధర్మపూర్వకంగా అర్థ సాధనం చెయ్యాలి తప్ప అధర్మపూర్వకంగా అర్థ సాధనం చేయడం అనేటువంటిది ఎంత మాత్రము కూడా మంచిది కాదయ్యా. యస్యాత్మా విరతః పాపాత్ కళ్యాణే చ నివేశతః తేన సర్వమిదం బుద్ధం ప్రకృతిర్వికృతిశ్చయా. పాపకృత్యాలు చేయకుండా శుభకరమైనటువంటి పనులు మాత్రమే చేసేటువంటి వాడి యొక్క ప్రకృతి ఇదయ్యా. వికృతి ఇది అని అంత వాడు పుణ్యం చక్కగా మంచి పనులు చేసేటువంటి వాడి యొక్క ప్రకృతి ఏంటో వికృతి ఏంటో స్పష్టంగా వాడిని చూస్తేనే తెలిసిపోతుంది. వాడు చేసేటువంటి పనులు బట్టి మనకు వాడు మంచి పనులు చేస్తున్నాడా చెడ్డ పనులు చేస్తున్నాడా వాడి స్వభావం ఏమిటి అనేటువంటిది మనకి తెలిసిపోతుంది కదా. యో ధర్మమర్థం కామంచ యథాకాలం నిషేవతే ధర్మార్థకామ సంయోగం సోముత్రేహ చ విందతి. అందువల్ల దేశకాలానుసారంగా ధర్మార్థకామాలను సేవించాలి. దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని సమానంగా విభజించుకొని ధర్మపరమైనటువంటి అర్థము ధర్మయుక్తమైనటువంటి కామము కలిగి ఆ ధర్మార్థ కామాలని ఎవరైతే అలా సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సిద్ధి కలుగుతుంది. సంనియచ్చతి యో వేగం ఉత్థితం క్రోధహర్షయో సశ్రియో భాజనం రాజన్ యశ్చాపస్సు నముహ్యతి. అలాగే కోపము సంతోషము, ఏదైనా చిన్న మంచి పని జరిగిందనుకోండి ఆనందం కలిగిపోయి ఎగిరి గంతేసేయడం, ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే ఇలా కృంగిపోవడం, రెండు ఉండకూడదు. అంటే కోపము యొక్క వేగాన్ని సంతోషము యొక్క వేగాన్ని కూడా నిగ్రహించగలగాలి. గంభీరంగా ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అందువల్ల ఈ వేగాన్ని అదుపు చేయగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చక్కటి సంపదలను పొందుతాడయ్యా. వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదలు ఉండవు. బలం పంచవిధం నిత్యం పురుషాణం నిబోధమే యత్తు బాహుబలం నామ కనిష్టం బలముచ్యతే అమాత్యలాభో భద్రం తే ద్వితీయం బలముచ్యతే తృతీయం ధనలాభంతు బలమాహుర్మనీషిణః యత్వస్య సహజం రాజన్ పితృపైతామహం బలం అభిజాత బలం నామ తచ్చతుర్థం బలం స్మృతం ఏన త్వేతాని సర్వాణి సంగృహీతాని భారత యద్బలానాం బలం శ్రేష్టం తత్ప్రజ్ఞాబలముచ్యతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, బలం అనేటువంటిది మానవులకి 5 రకాలుగా ఉంటుందయ్యా. మనం ఏదో అనుకుంటాం, అనేక రకాలైనటువంటి విధంగా విభాగించింది బలము. దాని గురించి చెప్తాను విను. భుజబలం ఉంటుంది ఒకటికి, మొదటిది. అది భుజబలం ఉంది కదా నేను గొప్పవాణ్ణి అని అనుకోకూడదు. ఆ భుజబలము కనిష్టమైనటువంటి బలం, చాలా తక్కువది. అది చక్కటి మంత్రులు కలిగి ఉంటారు, కొంతమంది మంచి మంత్రులు కలిగి ఉంటారు. వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం వైపు మొగ్గు చూపకుండా ధర్మాచరణ చేస్తూ రాజుకి సరైన విధంగా సలహాలు ఇస్తూ రాజ్య పరిపాలనలో అన్ని రకాలుగా రాజుకి సహకరిస్తూ ఉంటారు. చూసావా, అటువంటి మంచి మంత్రులు కలిగి ఉండడం అనేది రెండవదయ్యా. మూడో బలం ఏంటంటే ధనం అయ్యా, డబ్బు కలిగి ఉండడం, బాగా సంపద కలిగి ఉండడం అనేది మూడో బలం. అభిజాత బలం నాలుగోదయ్యా. అలాగే ఇది ఎలా వస్తుంది అభిజాత బలం అంటే తండ్రి తాతల నుంచి వరుసగా వంశపారంపర్యంగా వస్తుంది. అభిజాత్యం అంటారు. అది తండ్రి తాతల నుంచి రావాలి, వంశంలో ఉండేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి బలం అది.
అందువలన దాన్ని 4వ బలంగా అని చెప్తారు. ఈ అన్ని బలాల కంటే కూడా శ్రేష్టమైన బలం ఏదయ్యా అంటే ప్రజ్ఞాబలం అయ్యా, బుద్ధి బలం ఉండాలి. మన యొక్క మేధస్సు సరిగ్గా ఆలోచించి మంచి తెలివితేటలతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలగాలి. దాన్నే ప్రజ్ఞాబలం అంటారా. ఇది 5వది. అది అన్ని బలాల కంటే కూడా శ్రేష్టమైనది, అన్నిటికీ మూలమైనటువంటిది నయ్యా. మహతే యో అపకారాయ నరస్య ప్రభవేన్నరః తేన వైరం సమాసజ్య దూరస్థోస్మీతి నాశ్వసేత్. చాలా అపకారం చేయగలిగినటువంటి శత్రువు ఎంతో దూరంగా ఉన్నాడు కదా అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. శత్రువు ఉన్నాడు అంటే ఎప్పుడోప్పుడు మన కొంప పంచడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. అందువలన ఎప్పుడూ కూడా శత్రువు ఉన్నటువంటి వాడు ఆదమర్చి నిద్రపోకూడదు. ఎక్కడో ఉన్నాడు కదా, ఎప్పుడు వస్తాడులే అని అనుకుంటే మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామో ఆ అజాగ్రత్తని గమనించి మన మీద పడతాడు. అందువలన చాలా జాగరూకతతో ఉండాలయ్యా. స్త్రీషు రాజసు సర్పేషు స్వాధ్యాయ ప్రభుశత్రుషు భోగేషు ఆయుషి విశ్వాసం కప్రాజ్ఞ కర్తుమర్హతి. స్త్రీల మీద, రాజుల మీద, పాముల మీద, వేదాధ్యయనం మీద, సమర్థుని మీద, శత్రువు మీద, భోగం మీద, ఆయువు మీద కూడా నమ్మకం ఎవరు పెట్టుకోకూడదు. స్త్రీలు ఏ క్షణంలో ఎలా మారుతారో మనం చెప్పలేం. రాజు ఆశ్రితం మనకు బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ ఎవడో మన గురించి ఏదో రకంగా చెప్పేటువంటి ఆయన మనసు మారిపోతుంది, వెంటనే మారిపోతుంది. వెంటనే మన దేశ బహిష్కారం శిక్ష విధించినా మనం ఏమో ఆశ్చర్యపోకల్లా. అందువల్ల రాజుల మీద, అలాగే పాముల మీద, అలాగే అధ్యయనం మీద. అధ్యయనం మీద అంటే నేను చదువుకున్నాను కదా అనుకోకూడదు. వేదాధ్యయనం అంటే నిరంతరము స్మరణ, నిరంతరము మననం, నిరంతరము ధ్యానము, నిరంతరము వాళ్ళు చెప్పుకుంటూనే ఉండాలి. అంతేకాని ఎప్పుడో వేదం చదువుకున్నాను కదా అని ఒక 10 ఏళ్ళు దాని గురించి ఇంకా అసలు పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి, వేదం అంతా మరిచిపోతాడు. అలాగే సమర్థుడి మీద, సమర్థుడు ఉంటే కనుక వాడు బాగానే ఉన్నాడంటే అందరి కళ్ళు వాడి మీదే ఉంటాయి. వాడి మీద నమ్మకం మనం పెట్టుకోవడం లేదు. ఆ సమర్థుడైనటువంటి వాడిని ఎవడైనా ఇంకోటి కొనుక్కుందుకు ప్రయత్నం చేయొచ్చు మన శత్రువు. అలాగే శత్రువు మీద, భోగం మీద, భోగం వాళ్ళు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే ఆయుర్దాయము ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది అని అనుకోవడం లేదు. ఏ క్షణంలో ప్రాణం పోతుంది ఎవడికి తెలియదు. వీటి మీద బుద్ధిమంతుడు ఎవడు కూడా నమ్మకం పెట్టుకోడయ్యా. అంటే వీటి మీద ఎవడైనా విశ్వాసం పెట్టుకుంటే వాడు తెలివి తక్కువ వాడు అని అర్థం. ప్రజ్ఞాశరేణాభిహతస్య జంతో చికిత్సకాః సంతి న చౌషధాని న హోమ మంత్రాన చ మంగళాని నాధర్వణానాప్యగదాసు సిద్ధాః. ఎవరికైనా ప్రజ్ఞ అనేటువంటి బాణము చేత కొట్టబడినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, దానికి ఇంకా ప్రాణికి వాడిని అలా దెబ్బ తగిలినటువంటి వాడికి వైద్యులు ఎవరు లేరు. ఎవడు వైద్యం చేసి వాడిని కాపాడలేడు. అలాగే మందులు కూడా లేవు వాడికి. హోమాలు చేసి పోని ఏదైనా దైవబలం చేత రక్షిద్దామంటే అటువంటి మంత్రాలు లేవు. మంగళకృత్యాలు అంతకంటా లేవు. వేద మంత్రాలు లేవు. ప్రసిద్ధమైన సిద్ధౌషధాలు లేవు. ప్రజ్ఞ అనేటువంటి బాణం దెబ్బ తగిలితే కనుక, అంటే ప్రజ్ఞాబలం అంత గొప్పది మాట. అందువలన అది తగిలినటువంటి వాడిని బాగు చేయడానికి ఏవి స్మరించేవా. సర్పశ్చ అగ్నిశ్చ సింహశ్చ కులపుత్రశ్చ భారత నావజ్ఞయా మనుష్యేణ సర్వే హేతే అతి తేజసః. సర్పము, అగ్ని, సింహము, అలాగే కులపుత్రుడు అంటే తమ కులంలో పుట్టినటువంటి వాళ్ళ జాతులు, ఇవన్నీ కూడా మంచి తేజస్సు కలిగినటువంటివి అయ్యా. వీళ్ళని చులకన చేసుకోకూడదు ఎప్పుడు. అగ్నిస్తేజో మహల్లోకే గూఢస్థిష్టతి దారుషు నచోపయుంక్తే తద్దారు యావన్నోద్దీప్యతే పరైః. లోకంలో అన్నిటికంటే అగ్ని బాగా తేజవంతమైనటువంటి పదార్థం. అది కట్టెల్లో ఎలా ఉంటుంది, గూఢంగా దాగి ఉంటుంది. అది మరో కట్టెతో రాపిడి పొంది ప్రజ్వలించే వరకు కూడా ఆ కట్టెలో దాగినటువంటి అగ్ని ఉపయోగపడదు.
ఇంకోటి ఏదైనా దాని రాపిడి జరగాలి, జరిగితేనే ఆ అగ్ని ఉద్భవిస్తుంది, లేకపోతే దానిలో ఉండేటువంటి అగ్ని అలాగే ఉంటుంది తప్ప బయటికి రాలేదు. సయేవ ఖలు దారుభ్యః యదా నిర్మజ్య దీప్యతే తద్దారు చ వనం చాన్యర్నిర్దహత్యాసు తేజస. అయితే ఏంటి, ఈ ఒక కట్టెలో ఉండేటువంటి అగ్ని ఇంకో కట్టె యొక్క రాపిడి చేత బయటకు వస్తుంది, కానీ అది ఏం చేస్తుంది, ఈ కట్టెలన్నిటినీ కూడా దహిస్తుంది. అది చేత ఒక కట్టె యొక్క సహాయంతో వెలువడినటువంటి అగ్ని ఏదైతే ఉందో అది ఈ అగ్ని అడవినంతటిని వనాన్నంతటిని కూడా మంటలతో దహించి వస్తుందయ్యా. అలాగే ఏవమేవ కులే జాతాః పావకోపమతేజసః క్షమావంతో నిరాకారాః కాష్ఠే అగ్నిరివశరతే. అలాగే నీ వంశంలో పుట్టినటువంటి పాండవులు అగ్ని లాంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళయ్యా. సహనంతో గూఢంగా వాళ్ళు కట్టెలో నిప్పు ఏ విధంగా దాగి ఉంటుందో అలా దాగి ఉన్నారు. దానికి ఏదైనా రాపిడి చేసావా ఒక్కసారి ఉద్భవించి మొత్తం అందరినీ కూడా దహించి వేస్తుందయ్యా అది. లతా ధర్మా త్వం సపుత్ర శాలాః పాండుసుతామతాః నలతా వర్ధతే జాతు మహాద్రుమమనాశ్రితాః. పుత్రులతో కూడినటువంటి నువ్వు ఎలాంటి వాడు అంటే ఒక లత లాంటి వాడు. ఈ లత బాగా వృద్ధి చెందాలంటే దేన్నో ఆశ్రయించుకోవాలి, అంటే మంచి వృక్షాన్ని ఏదైనా ఆశ్రయించుకోవాలి. సహకార వృక్షం అంటారు దాన్ని. ఈ లత ఆ వృక్షానికి చుట్టుకుంటే కనుక చక్కగా వర్ధమానం అవుతుంది. అటువంటి పెద్ద పెద్ద వృక్షాలను ఆశ్రయించకుండా లతల యొక్క అభివృద్ధి ఎప్పుడు ఉండదయ్యా. అటువంటి వృక్షాలు లాంటి వాళ్ళు పాండవులు. నీ పుత్రులతో సహా నువ్వు ఒక లత లాంటి వాడవు. అందువల్ల వాళ్ళని ఆశ్రయిస్తేనే నీకు ఉన్నతి అనేటువంటిది కలుగుతుందయ్యా. వనం రాజన్ తవ పుత్రోంబికేయ సింహాన్వనే పాండవాన్ తాత విద్ధి సింహైర్విహీనం హి వనం వినశ్యేత్ సింహా వినశ్యేయుర్హిరుతే వనేనా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ పుత్రులనేటువంటి అడవి, నీ పుత్రులనేటువంటి దాన్ని ఒక అడవిగా భావన చేసుకో. ఈ పాండవుల్ని సింహాలుగా భావన చేసుకో. సింహాలు లేనటువంటి అడవి తరిగిపోతుంది. అలాగే వనంలో సింహాలు లేకపోతే కనుక ఆ వనమే లేకపోతే కనుక సింహాలు నశించిపోతాయి. అందువలన రెండు కలిస్తే కనుక ఇద్దరికీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అందుకని అని ఆ విదురుడు చాలా అద్భుతంగా ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తున్నాడు. అలాగే కృష్ణుడు కూడా సంజయుడు రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా ఇదే భావంతో శ్లోకం కృష్ణుడు చెప్పినట్టుగా పద్యము మనకు తెలుగు భారతంలో కనిపిస్తుంది. తిక్కన గారు చెప్పారు. ధృతరాష్ట్రుండును పుత్రులున్ వనము కుంతీ నందనుల్ సింహముల్ మతినూహింపన సింహమైన వనమున్ మద్దింతురెందున్ వనామృత వృత్తంబులు కాని సింహములకున్ వేగంబ చేటొందగాన తగంబొందట మేలు భయమున్ సంతుష్టిమైనున్కికిన్ అని ఈ భావాన్నే ఆయన ఇక్కడ కాదు కానీ అక్కడ కృష్ణుడు సంజయుడికి చెప్పేటువంటి మాటల్లో ఆయన ఉదహరించారు. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదుర హితవాక్యే 37 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ప్రజాగర పర్వం అనే ఉపపర్వంలో విదురుడి హితవాక్యం అనే 37వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.